ఇక వచ్చేసండి మీ ఫోన్లో అయితే మనం ఆధార్ అయితే అప్డేట్ చేసుకున్నాం అడ్రస్. అయితే దీనిలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మన ప్రూఫ్ పెట్టుకొని మనం అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటేమో ఇంట్లో ఎవరిదైనా అడ్రస్ కరెక్ట్ ఉంటే వాళ్ళ ప్రూఫ్ పెట్టుకొని మనం అయితే అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో సెకండ్ది ఈజీగా ఉంది, ఫస్ట్ది కూడా ఈజీగానే ఉంది. మనం ఏదంటే అది మనం చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్ వచ్చేసి పీడిఎఫ్లో ఉండాలి. ఒకవేళ పీడిఎఫ్లో లేకపోతే పీడిఎఫ్ యాప్లు చాలా ఉంటాయి ప్లే స్టోర్లో, దాంట్లో అప్లోడ్ చేసి పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా మీ ఫోన్లో పైన సెర్చ్ బాక్స్లో మై ఆధార్ లాగిన్ అని కొట్టండి. మై ఆధార్ కానీ కొట్టినా పర్లేదు, ఓపెన్ అవుతుంది. ఇట్లా ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా, ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. ఇది ఓపెన్ చేయగానే మీకు ఇట్లయితే ఓపెన్ అవుతుంది లింకు. అయితే దీంట్లో మనము ఎవరిదైతే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నామో ఇక్కడ లాగిన్ కనబడుతుంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఆధార్ నెంబరు అలాగే ఇక్కడ కనబడుతున్న నెంబర్ కనబడుతుంది కదా 8BATB అని చెప్పి, మనం ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ నెంబర్ అయితే ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఎంటర్ ఓటీపీ అని వస్తుంది. అయితే ఏ నెంబర్కి అయితే మనకు లింక్ ఉందో ఆ నెంబర్కి మనకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అని కొట్టంగానే మనకైతే ఈ విధంగా అయితే మనకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మొదటగా కనబడుతున్న డాక్యుమెంట్ అప్డేట్లోకి వెళ్ళంగానే మనకు ఇక్కడ కనబడుతుంది కదా క్లిక్ హెయిర్ అని చెప్పి. అయితే మనకు 2024 12th మంత్ వరకు అయితే ఫ్రీ ఉండే, ఇప్పుడైతే మనకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. క్లిక్ హెయిర్ అని ఉంది కదా ఆధార్ ప్లేస్ కాడ, అది క్లిక్ చేయగానే మనకు 2 అయితే వస్తాయి. ఒకటేమో ఆధార్ అప్డేట్ ఆన్లైన్, ఒకటేమో హెడ్ ఆఫ్ ఫ్యామిలీ. రెంట్లో ఏదైనా మనం చూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ మనం చూద్దాం. అంటే మన ఆధార్ కార్డ్తో మనం అప్డేట్ చేసుకోవచ్చు, మన ప్రూఫ్స్తో మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఓపెన్ చేసి మనం అయితే ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చేద్దాం. తర్వాత సెకండ్ది, తర్వాత మళ్ళీ అది కూడా ఈ వీడియోలోనే లాస్ట్కి చేద్దాం. ఈ మొదటి ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అయితే మనకు కింద నెక్స్ట్ అని ఒక ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు నేమ్ వచ్చేసి 2 times చేంజ్ చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1 time, జెండర్ కూడా 1 time అనమాట. అయితే మనకు అడ్రస్ వచ్చేసి నో లిమిట్ అనమాట. అంటే మనం ఎన్నిసార్లైనా అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్నప్పుడల్లా మనకైతే అమౌంట్ అయితే పడతాయి. అయితే మనం కింద కనబడుతుంది కదా ప్రాసెస్ టు అప్డేట్ ఆధార్ అని చెప్పి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఆల్రెడీ అన్నీ ఇట్లా ఓపెన్ అయ్యి వస్తాయి అనమాట. అయితే మీకు దీంట్లో ఏది కావాలంటే అది మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కింద పిన్ కోడ్ కనబడుతుంది. ఇక్కడ పిన్ కోడ్ కనుక మనం 508284 మన పిన్ కోడ్ క్లిక్ చేసామనుకోండి, స్టేటు అలాగే ఊరు అన్నీ చేంజ్, అదే ఆటోమేటిక్గా అదే చేంజ్ అయ్యి మనకైతే చూపిస్తుంది అనమాట. మనకు ఏమన్నా గ్రామము ఏదన్నా చేంజ్ చేయాలనుకుంటే మనం ఆటోమేటిక్గా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనం కొంచెం కిందికి వచ్చామనుకోండి, అయితే మనము ఇప్పుడు ఈ అడ్రస్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఒక ప్రూఫ్ అయితే పెట్టాలి కదా, అక్కడ మనం మాన్యువల్గా అయితే ఒక ప్రూఫ్ అయితే పెట్టాలి. ఇక్కడ మాన్యువల్ అప్డేట్ అని పెట్టేసి కింద ఉంది కదా టైప్ సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్స్ అని, దాని మీద క్లిక్ చేసి మనకి ఏది ఆధార్ కార్డా, పాన్ కార్డా, లేకపోతే మనకి ఏదైతే అడ్రస్ ఉందో ఓటర్ కార్డా, ఇది మనకు అడ్రస్ ఉన్నదైతే మనం అప్లోడ్ చేయాలి. అయితే మనకు చాలామంది అయితే మనకు చెప్పింది ఏంటంటే ఇది ఓటర్ కార్డు అప్లోడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది అయితే చెప్పారు. అయితే మనం ఓటర్ కార్డు మీద క్లిక్ చేసుకొని ఓకే కొట్టిన తర్వాత మన కింద ఒక అప్డేట్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఇస్తాడనమాట. ఇక్కడ కనబడుతున్న ఇక్కడ వైవ్ డీటెయిల్స్ అప్లోడెడ్ డాక్యుమెంట్ దగ్గర మనం అది క్లిక్ చేసి మన ఓటర్ కార్డుని అయితే పీడిఎఫ్ ఫామ్లో అయితే ఎంట్రీ చేసుకోవాలి. మీకు ఇంతకుముందు చెప్పినట్టు పీడిఎఫ్ ఫామ్లో అప్లోడ్ చేసుకుంటే అయిపోద్ది. ఇలా అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 100% వచ్చింది కదా, అప్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద కంటిన్యూ కొట్టగానే మనం ఏదైతే అడ్రస్ అయితే చేంజ్ చేసినామో అదంతా డీటెయిల్స్ అయితే ఇక్కడ కనబడుతుంది అనమాట. ఇక తర్వాత ఏం లేదు, మనం దీని మీద ఉంది కదా ఇక్కడ చిన్న రౌండ్ షేపు, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ కొట్టుకోవాలి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకు అమౌంట్ అయితే 50 రూపీస్ పే చేయాలి కదా. ఈ 2 టిక్ల మీద పైన టిక్ మీద అలాగే మనకు ఈ రెంట్లలో ఏదో టిక్ చేసి మనం పే అయితే చేసుకోవాలి అమౌంట్. ఇవి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కొడితే మనకు పేమెంట్ అయితే వస్తుంది. మీ ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, దేని నుంచి అయినా సరే మనం 50 రూపీస్ పే చేసేస్తే ఖతం అయిపోతుంది. అయితే అమౌంట్ పే అయిన తర్వాత మనకి ఈ ప్రాసెస్లో అమౌంట్ పే అవుతుంది. పే అయిన తర్వాత మనము చేసినట్టు మనకు ఒక ప్రింట్ అయితే వస్తుంది అనమాట. అది మనం యాప్స్ అదైతే డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు చూడవచ్చు ఇక్కడ డౌన్లోడ్ ఇక్కడ కనబడుతుంది కదా కింద, దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే ఏదైతే మనం డౌన్లోడ్ చేసిన డీటెయిల్స్ మొత్తం 50 రూపీస్ ఏం చేంజ్ చేసినాం అన్నీ మనకు స్లిప్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే వస్తుంది మనకు. ఇది పక్క పెట్టుకుంటే అయిపోతుంది, మనకైతే అప్డేట్ అయిపోయినట్టే. ఇక వచ్చేసి ప్రాసెస్ 2 ఏం లేదు, ప్రాసెస్ 2 సేమ్ గూగుల్లోకి వెళ్ళి మై ఆధార్ అని కొట్టగానే ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయాలి. ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత ఎవరి ఆధార్ కార్డ్ అయితే మనం చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో సేమ్ అక్కడ లాగిన్ దగ్గర లాగిన్ అయ్యి మనం ఆధార్ నెంబరు
అలాగే ఎంటర్ ఆ నెంబర్ ఇక్కడ పక్క కనబడుతున్న నెంబరు, అలాగే మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ కూడా ఎంట్రీ చేసి మనమైతే సేమ్ ఎలాగైతే ఎట్లా చేసినామో సేమ్ అలానే చేయాలి. అయితే ఈ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత మనకైతే సెకండ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఇది ఓపెన్ అయిన తర్వాత ఆధార్ అప్డేట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంతకుముందు ఫస్ట్ దాంట్లో చేసారు, ఇప్పుడైతే సెకండ్ దాంట్లో వేయాలి. హెడ్ ఆఫ్ ఫ్యామిలీది దీనిలోకి వెళ్ళిన తర్వాత మీరు మొత్తం వాళ్ళ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు చూడొచ్చు వాళ్ళ నేము, వాళ్ళ ఫోన్ నెంబరు, అలాగే వాళ్ళ ఏదైతే మీరు ప్రూఫ్ పెడదాం అనుకుంటారో ఆ ప్రూఫ్ అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ వాళ్ళ ఫుల్ నేమ్ ఎంట్రీ చేయండి ఆధార్ కార్డులో ఉన్నట్టు. తర్వాత కింద కనబడుతుంది చూడండి మేడం మొబైల్ నెంబరు, ఏ నెంబర్కి అయితే వాళ్ళది లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మీకు ఏమవుతారు, ఫాదరా, సన్నా, లేకపోతే వైఫా, ఇట్లా అయితే ఉంటుంది. మీరు ఫాదర్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఫాదర్ అన్నట్టు ప్రూఫ్స్ అనమాట. టెన్త్ మెమోలో కావచ్చు, అటు కాకపోతే ఓటర్ ఐడిలో కావచ్చు, సన్ ఆఫ్ అనేది మనకు ఉంటుంది కదా. మీరు ఓటర్ కార్డు కానీ లేకపోతే 10th మెమో కానీ ఇక్కడ ఏదైతుందో అది తీసుకొని, ఏ ప్రూఫ్ అవుతుందో మన దగ్గర ఆ ప్రూఫ్ తీసుకొని మనం ఆ ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లోడ్ చేసినాం అనుకోండి అయిపోయినట్టే. అప్లోడ్ చేసి మళ్ళీ మనం పేమెంట్ చేయాలి. ఇప్పుడు నేను ఒకటి తీసుకొని ఆ ఫోటోని అయితే అప్లోడ్ చేసుకుంటున్నా. అప్లోడ్ చేసినాం, నెక్స్ట్ కొట్టాలి. కొట్టిన తర్వాత మనం అమౌంట్ అయితే పే చేసినాం. అమౌంట్ పే చేసిన తర్వాత మనకి ఈ నెంబర్ అయితే ఒకటి వస్తుంది. చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇది పేమెంట్ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చిన పేజీని మనం అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎస్ఆర్ఎన్ నెంబర్ మనకి యూజ్ అవుతుంది. ఏ విధంగా యూజ్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం మళ్ళీ మొత్తం బ్యాక్ వచ్చేసి మళ్ళీ లాగిన్ కావాలి. ఇక్కడ ఎవరి డీటెయిల్స్ ఎంట్రీ చేయాలంటే మీ ఫాదర్ ఎవరిది ఆధార్ కార్డు పెట్టుకొని, ఎవరిదైతే ప్రూఫ్ పెట్టుకొని మనం చేస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్తో అయితే మనం ఎంట్రీ కావాలి. వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అవన్నీ ఎంట్రీ చేసి ఇక్కడ కింద కనబడుతుంది కదా థర్డ్ రోలో మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ అనమాట. అంటే మనం వాళ్ళ దాంతో చేస్తున్నాం కాబట్టి రిక్వెస్ట్. ఇక్కడ ఫస్ట్ పేజీలో మనకు డౌన్లోడ్ చేసిన ఎస్ఆర్ఎన్ నెంబర్ ఉంది కదా, అది ఆ నెంబర్ని ఇక్కడ కాపీ చేసుకొని లేకపోతే అక్కడ చూసుకుంటే ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ యాక్సెప్ట్ అయితే కొట్టాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ ప్రూఫ్ పెట్టుకొని మనం చేస్తున్నాం కాబట్టి ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనమాట. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ కొడతామో అప్పుడు కంప్లీట్ అయిపోయినట్టే. ఇక మన ఒక 2-3 డేస్లో మనదైతే అప్డేట్ అయిపోతుంది. అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ప్రాసెస్నేమో మన ఓన్గా ఉన్న మన సర్టిఫికేట్స్తోనైతే మనమైతే చేసుకోవచ్చు. సెకండ్ ప్రూఫ్లు ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిదైనా ప్రూఫ్ పెట్టుకొని అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, లాగిన్ అయ్యేటప్పుడు మన డీటెయిల్స్ ఎంట్రీ చేసుకొని లాగిన్ అయ్యి మొత్తం వాళ్ళ డీటెయిల్సే ఇవ్వాలి. తర్వాత మనం పేమెంట్ చేసినాక ఒక నెంబర్ వస్తుంది చూసిన ఎస్ఆర్ఎన్ నెంబర్, ఆ నెంబర్తో మళ్ళీ ఏం చేయాలంటే నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఎవరి ప్రూఫ్ అయితే మనం పెట్టి చేసామో వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు వేసి ఓపెన్ చేసిన తర్వాత కింద రిక్వెస్ట్ అనమాట, హెడ్ ఆఫ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ అని ఉంది. దాంట్లోకి పోయిన తర్వాత ఈ ఎస్ఆర్ఎన్ నెంబర్ ఎంట్రీ చేసి మనం పోస్ట్ కొట్టామనుకోండి, యాక్సెప్ట్ కొట్టామనుకోండి, అంటే వాళ్ళ ప్రూఫ్స్తో మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు అనమాట. మొత్తం మీద అయితే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలామంది గంటలు లైన్ నిలబడి పొద్దున 5 గంటలకు 4 గంటలకు పోయి చెప్పులు పెట్టి మరి కూడా కొందరు ఇదైతే చేంజ్ చేసుకుంటారు. నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి.